హలో గైస్ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే లాస్ట్ వీడియోలో మనం వచ్చి ఆ ఫ్లవర్ అండ్ ఫిష్ అన్బాక్సింగ్ చూసినాము, దాంతోపాటు చిన్న ఆండ్రాయిడ్ అన్బాక్సింగ్ అయితే చూసాము కదా. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఆ వీడియో బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్లో ఈ ఫిష్ అయితే కనిపించింది అనమాట. ఇది కూడా ఒక ఫ్లవర్ అండ్ ఫిష్ రెడ్ కేఎంఎల్ అనమాట. ఈ ఫ్లవర్ అండ్ ఫిష్ని అందరూ కమెంట్ సెక్షన్లో బ్రో ఏం ఈ ఫ్లవర్ అని దీని గురించి ఏం అప్డేట్ ఇవ్వలేదు, వెనకాలేదు పెద్ద ఫ్లవర్ అని ఉంది మీరేమి అంటున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు దీన్ని అప్డేట్ అయితే ఇద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సేమ్ టైం వచ్చి ఇక లాస్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే మన చింటుగాడి కోసం అనేసి లైవ్ మాలీ ఫిషెస్ అయితే ఫీడింగ్ కోసం అని చెప్పేసాం కదా. దాని కింద కమెంట్ సెక్షన్లో చాలామంది వద్దు బ్రో వైల్డ్ ఫిషెస్ ఏదైనా వైల్డ్ ఫిషెస్ చిన్న ఫిషెస్ని అయితే తీసుకొచ్చి వేయండి దానికోసం అని చెప్పారు. అందుకోసం అని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను వెళ్ళి ఫిషెస్ని అయితే పడదామనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. పట్టుకొని తీసుకొచ్చి నేను అక్వేరియంలో అయితే కొన్ని దొరికాయంటే ఓకే, లేదంటే ఇంక తిరుక్కొని రావడమే. దొరికినాయంటే మాత్రం నేను చాలా ఫిషెస్ పట్టుకొచ్చి ఒకసారిగా అక్వేరియంలో వేసి పెట్టుకొని అప్పుడప్పుడు అయితే నేను ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట. వాటి వీడియోస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. సేమ్ టైం వచ్చేసి మన ఫ్లోరాని కూడా అప్డేట్ కూడా చూపిస్తాను. మన ఫ్లోరాని 1 వీక్ గ్రోత్ ఎలా ఉంది అనేసి. ఈ ఫ్లోరాన్ ఫిష్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నా చేతికి ఎలా వచ్చింది అంటే పాత ఫ్లోరాన్ ఉంది కదా, ఆ ఫ్లోరాన్ ఇది కాదు. చాలా ఒకరైతే కమెంట్ చేస్తున్నారు ఆ ఫ్లోరాన్ ఈ ఫ్లోరాన్ అనేసి. కాదు, ఆ ఫ్లోరాన్ కాదనమాట. ఇది వచ్చి ఒక మన సబ్స్క్రైబర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. వర్క్ పర్పస్ కోసము సిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. సిటీలో వచ్చి వాళ్ళకి అంత ఫెసిలిటీ లేదనమాట. అలాగని చెప్పి ఇంట్లో వాళ్ళు పెంచుకోవాలన్నా కూడా వాళ్ళకి అంత ఫెసిలిటీ లేదని చెప్పి నన్ను కాంటాక్ట్ చేసి నాకు అడాప్షన్కి అయితే ఇచ్చేసారనమాట. నేనైతే దీన్ని అడాప్ట్ చేసుకునేసాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా మన కలెక్షన్లో ఇది కూడా జాయిన్ అయిపోయింది. ఇది మనతోనే ఉంటుంది అనమాట. దీని తర్వాత ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మీరే చూడండి. అసలు చేయి పెట్టిన వెంటనే ఎలా అటాక్ చేస్తుందో. ఇక ప్రజెంట్ అయితే నేనైతే ఆ కవర్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ కవర్ అయితే తీసుకుంటున్నాను. ఈ కవర్తో ఏం చేస్తానంటే మన ఫిషెస్ దొరికిన ఫిషెస్ని తీసుకొద్దాము, లేదంటే ఫిషెస్ దొరకలేదంటే అట్లే వచ్చేసేదే. ఇక మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఇతనే వచ్చి షైన్షా అనమాట. ఇతను వచ్చి అయాన్. మనతో ఇప్పుడు రాబోయేది వీళ్ళిద్దరే. ప్రజెంట్ అయితే ఇంకా బయలుదేరడమే ఒకటే బ్యాలెన్స్. బయలుదేరిన తర్వాత కంటిన్యూ చేస్తాను. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే మర్చిపోకుండా చేయండి. వచ్చేసినాం కదా, ఇంకా ఒక 1-2 కిలోమీటర్ ఉంటుందా? ఉన్నాయా లేదా ఇప్పుడు వాటర్? డ్యామ్ లో అసలు వాటర్ ఉన్నాయా లేదా ఇప్పుడు? ఉన్నాయా వాటర్? ఫుల్ గా ఉందా? యాడ్రా పెద్దదిరా ఇది, చూడరా ఇంత పెద్దదిరా. చున్నీ ఎత్తుకొని వచ్చేసాను మా చెల్లిది, మెట్టు దెబ్బలు తింటాను ఇప్పుడు. ఇక ఫైనల్గా మేము ఏదైతే స్పాట్లో ఫిషెస్ని పడదాం అనుకున్నామో ఆ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక మీకు ముందర కనిపిస్తున్న ఈ వాటర్లోనే ఆ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న ఫిషెస్. వాటిని ఇప్పుడు పడదాము. నేనైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి అయితే చూసాను అనమాట ఏదైనా ఫిషెస్ ఉన్నాయా లేవా అనేసి. కానీ అక్కడైతే చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మేమైతే అక్కడే ఫిషెస్ని పడదాం అనుకున్నాం అనమాట. కానీ అక్కడ చాలా మంది ఉండడం వల్ల ఆ ఫిషెస్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు మూమెంట్కి భయపడి అక్కడ నుంచి పారిపోతున్నాయి. అందుకనేసి మేము ఏదైనా ఎవరు లేని ప్లేస్కి అయితే వెళ్దామనేసి అక్కడికైతే బయలుదేరేసాము. పోతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అయ్యా ఆడ పడదామా? ఆడ అవును, ఆడికి వెళ్ళిపోదామా? పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంటాయి. ఎక్కడుంది ఆ గుంతలాగా? లోపల ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ పడదామా? చూడు, ఇక్కడ కొంచెం హైట్గా ఉంటుంది చెప్పున. అంటే ఇక్కడ కొంచెం లోతు తక్కువ ఉంటుందనా? ఎంతబ్బా ఇది? ఓకే, ఈ స్పాట్ బాగుంది నా ఫీలింగ్. నువ్వేమంటావు? సరే పడదాము. ఇక్కడ ఫుల్గా ఉన్నాయి చూడు. నువ్వు ఆడ నిలబడుకో, నేను ఈడ నిలబడుకుంటాను. ఈడున్నా చేపలు, ఇటు నిలబడాలి. అదే, లేదంటే నువ్వు ఆడ నిలబడుకో, నేను ఈడ నిలబడుకుంటాను. సరే వేద్దాము. ఇక్కడ నుంచి మనము కొంచెం విసిరేద్దాము, సరిపోతుంది. 14,000 అదొక 20,000. ఏమన్నా తడుపు, దాన్ని మాత్రం తడపద్దు. నా ఫస్ట్ కింద ఓని పెట్టేసి మళ్ళీ చికెన్ వేద్దాము. అవునవును, సడన్గా అయితేద్దాము, తయారీ చేద్దాం, బైక్ లాక్కుంటాం. గైస్ ఈరోజు వైల్డ్ లైఫ్ అంతా చేయబోతున్నాం. గైస్ ఓని గైస్ రాకేష్ అన్న ఎత్తుకొచ్చేస్తున్నాడు. ఊరినైనా పాచిగా ఉంది రా బా సోమే. చేపలన్నీ పారిపోయాయి నువ్వు వచ్చింది. ఉంటా ఇప్పుడు నేను ఆడికి వచ్చాను కూడా అవ్వదు. పట్టు కొరుకుతాందిరా ఇది, కొరికించుకో. ఉండు ఉండు ఉండు, ఇప్పుడే వేయద్దురా, ఇప్పుడే వేయద్దు. కొరుకుతాండరా ఇవే, కొరికించుకో. ఉత్తరనా ఉండు 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 ఉండు, ఒకటి ఉంది అది వద్దు. ఓకే, ఇట్లది నేను తీసినట్టుగా ఇప్పుడు కింద నుంచి
ఇట్లా తీసుకోండి రా, అట్లా లాగు. ఎత్తో. ఓకే, పడినాయి ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి. వితౌట్ చికెన్. వితౌట్ చికెనే పడినాయి. ఎగిరిపోయిందా? ఉన్నాయి లోపల ఉన్నాయి. సరే నువ్వు ఇట్లే దీన్ని పట్టుకో, కొన్నే ఎత్తుకుంటాను. రివర్స్ ఎడన్ ఓపెన్ చేయబోతావు. నాకే తెలియదు ఏది ఓపెన్ ఏది రివర్స్. అట్లే ఉండు. ఓకే డన్. నువ్వు ఏం జల్ ఫిష్ లాగా ఉంది ఇది. ఏం నా ఫిష్ అది నువ్వు పెంచుదామా? ఆడపోయింది. యాడో పోయి గైస్ ట్రాన్స్పరెంట్ గైస్ ఫిష్. గ్లాస్ ఫిష్ లాగా ఉంది కదా అది. కడుపంతా కనిపిస్తుంది గైస్. ఇది కలర్ కూడా ఉంది గైస్ లాస్ట్ లో. ఇది ఏం ఫిష్ తెలియదు. యాడ్ ఉన్నాయి చేపలు ఇడా. అవి వస్తాయి అంతే. యాడున్నాయి చేపలు? వస్తాయి అవి వస్తాయి. వెయిట్ చేయి. వస్తాయి. ఫస్ట్ రాని ఉంటున్నాను, వాడు ఏమీ లేదు ఫిషెస్. నేను అట్లా పోతా ఉండు, చూసుకో ఉన్నాయా లేదా. నాకైతే కనిపించలే. అన్నీ పారిపోయాయి పర్ఫెక్ట్. ఉన్నాయి. ఎక్కడ? 3 4 5 6 ఉన్నాయి. చాలే. పైకి వేరే చేపలు ఉన్నాయి నా దీంట్లో, కొత్త వెరైటీ. పైకి ఎత్తాను బా. నెక్స్ట్ ఏమి? గైస్ మా అమ్మ చదువుకొని పంపిస్తే చేపలు పడుతున్నాం గైస్ ముగ్గురు. 3 ఉన్నాయి దీంట్లో. 3 వేస్తాం. వాడికి చూపి. నువ్వు నైట్లో ఇంకా ఎక్కువ పడతాయి నా కనిపిదు. ఇంకొక చూడు ఎన్ని ఉన్నాయి చూడు ఇక్కడ. కన్ఫామ్ గా పారిపోతాయి. వదులుదాం రా, ఫస్ట్ వదులుదాం. ఇక ఈ ప్లేస్ లో ఇంకొన్ని ఫిషెస్ ని పట్టుకొని నెక్స్ట్ ప్లేస్ కి బయలుదేరేసాము. ఓకే, దొరుకుతుందా ఇప్పుడు? ఈడ మట్టి ఇవే ఉన్నాయి ఫుల్ గా. ఏదో ఉంది అడ్డంగా. నాకు 2 చేపలు దొరికినాయి. ముందు తెద్దాం. వావ్, పర్పుల్ కలర్ లో ఉంది బా. పర్పుల్ ఎత్తాలి నా టక్కుమని. ఆటుకున్నాయి వచ్చి 2 3 సైజులో ఉన్నాయి బా. ఒకటి కవర్ పట్టు, జాగ్రత్తగా పట్టు. అట్ట దొరకదు, ఎగిరిపోతాయి. ఎత్నా. ఓకే, 5 6 పడినాయి. ఉండు ఇప్పుడు వస్తాయి. ఉండు అవే వస్తాయి. అట్లే ఉన్నట్టే చూద్దాం. ఏం లేదా సెంటర్కి ఏదాన్ని పైకి వచ్చేసింది. నెట్ పైకి వచ్చేసిందిరా. కింద మొత్తం గ్యాప్. అట్టేరా లాస్ట్కి రా. ఎత్తు వచ్చిందా చూద్దాము. ఒక్కటి వచ్చింది. ఎత్తు. వచ్చింది. ఎత్తునా. 1 2 వచ్చింది. ఎత్తునా. 2 ఈడే అయితే ఆడ లోతు తక్కువరా. లోతు ఎక్కువ. చున్నీ కిందకి పోదురా. మూడు బా. 4 రా. చూపించేనా. టైట్ చేయి. పక్కన సైడ్కి లాక్కుండ్రా. ఇది వదిలే, లూజ్ వదిలే. లూజ్ లోనే ఉండదు నా. వెళ్ళొద్దు నా, నాకు మైక్ గురించి భయం వేస్తుంది. వచ్చినాయి. ఎత్తు. అంత సీనే లేదు. ఒకటైనా ఉంటే బా. ఒకటి కాదు 4 ఉన్నాయి. 5 ఉన్నాయి. దా తలే ఆడిపోదాం. తలే వచ్చిందా చూడు. ఎత్తు. సడన్ గా ఉండదు. ఈ పక్కకు లాగు. అంతే. ఇది వదిలే. షార్ప్గా ఉండే ఎత్తమన్నప్పుడు ఎత్తి. వెయిట్ చేయి. రెడీ. ఓకే. ఇది చూడు. 10కి పైన అట్లా కనిపియున్నా.
ఎత్త ब्रो वी गॉट 5 प्लस भाई थोड़ा हेलो बोलना हाय गाइस प्लीज लाइक सब्सक्राइब ఓకే చాలా ఇంకా పట్టాలా లాక్కుండా పో చాలు కనిపించలేదురా ఏమే ఎత్తే ఒకసారి అయితే దమా టక్ మన ఎత్తే జంప్ చేసిపోయినాయి రావే ఓన్లీ 2 బ్రో. ఎలాగో ఒకలాగా ఫిషెస్ అన్నిటిని పట్టుకొని బయలుదేరేసాము. దగ్గర ఒక 100 ఫిషెస్ పైనే పట్టాము. సరే ఎలాగో ఒకలాగా ఫిష్ రూమ్ బయలుదేరేస్తాం కదా, వెళ్ళేక ముందు ఫిషెస్ కవర్ లో ఉన్న వాటర్ ని చేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. మేము ఫిషెస్ ని రిటర్న్ ఇంటికి తీసుకెళ్లాలనుకునే కవర్ అయితే చినిగిపోయింది. నీళ్ళలో పెట్టు ఆడగా ఇంత చేసి కవర్ లేదరా మన దగ్గర. కవర్ హ్యాండ్ ఇస్తుందని ఎవరికి తెలుసు. ఎలాగో ఒకలాగా ప్లాన్ చేసి ఆ కవర్ ని ఆల్టరేషన్ చేసుకొని ఇంక ఫిషెస్ అయితే ఇంకా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసాము. ఎక్కడ హోల్ పడింది అంతేరా, ఇట్లా పట్టుకొని పోదాం. పెట్టు. పడంటారా రీ మిమ్మల్ని వాటర్లో వదిలితే కూడా ఏంటారా మీకు నొప్పి. పట్టుకో, కవర్ పట్టుకోను. కవర్ ఆక్సిజన్ పిల్ల ఎలాగా మోడల్ ఇక ఫిష్ రూమ్ కి కూడా రీచ్ అయిపోయాము. ఇంకా నేను తీసుకొచ్చిన ఫిషెస్ కోసం అనేసి చెప్పి ఒక అక్వేరియం ని కూడా రెడీ చేస్తున్నాను. మనం యాంటిక్ పీస్ గా ఎత్తుకొచ్చిన ఫిష్ కూడా ఇడే ఉంది. కింద ఇంకొకటి ఉన్నాడు చూడరా. ఇదంతా పోయింది ఏం లైట్గా. ఇక ఫైనల్గా అయితే మనం మొత్తం తెచ్చి మొత్తం ఆ కవర్ని అంతా కూడా ఇక్కడ మొత్తం ఒక 50+100 పైన ఉంటాయన్నమాట నాకు తెలిసినంత వరకు. ఒక 100+ ఫిషెస్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ వదిలాము. ప్రజెంట్ పైన తేలుతున్నవన్నీ కొంచెం ఆక్సిజన్కి కొంచెం పడుతున్నాయి, కాకపోతే కింద ఉన్నవన్నీ కొంచెం యావరేజ్గా సెటిల్ అయిపోయినాయి అనమాట. ఇంకా మేము తీసుకొచ్చిన దాంట్లోనే ఫ్రెష్గా ఒకటి చనిపోయింది అనమాట. దాన్నే ఇక్కడ ఫీడ్ చేస్తాం. ఆ లాస్ట్లో వీటిని అన్నిటికీ ఇంకా ఫీడింగ్ కోసం అయితే వాడతాను. చూద్దాము ఏం జరుగుతుంది ఏమో. ఇక ఫైనల్గా మేము పట్టుకొచ్చిన ఫిషెస్లో నుంచి కొన్ని ఫిషెస్ని అయితే తీసి మన చింటూకి అయితే ఫీడ్ చేయబోతున్నాను అనమాట. ఎలా తిన్నాడో మీరే చూడండి. నువ్వు కరెక్ట్గా కవర్ చేయాలా, ఏది మిస్ చేయకూడదు. కాదు ఇక ఈరోజు వీడియోకి అయితే ఇంతే అనమాట. ప్రజెంట్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మన చిన్న ఆండ్రాయిడ్ గురించి అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. దానికి ఒక ట్యాంక్ సెటప్ కూడా చేస్తున్నాను. దానికోసం ఒక వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట. కమింగ్ వెనస్డేకి అయితే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ వీడియోకి లైక్ చేసి అయితే చూడండి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.